హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ బ్లాగ్స్. మేము రీసెంట్గా యాదగిరి గుట్టకి వెళ్ళాము. మా అక్క వాళ్ళు సత్యనారాయణ పూజ చేయించుకుంటాం రండి అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళాము. మాకు ఔటర్ రింగ్ రోడ్ పైన నుంచి చాలా దగ్గరగా వస్తుంది. 1 అవర్ 1.5 అవర్ అట్లా పడుతుంది. అక్క వాళ్ళు నర్సాపూర్లో ఉంటారు. నర్సాపూర్ నుంచి వాళ్ళు రావడానికి 2-3 అవర్స్ పట్టింది. వాళ్ళేమో బస్కి వచ్చారు, మేమేమో కార్లో వెళ్ళిపోయాం కాబట్టి తొందరగానే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే అక్కడ యాదగిరి గుట్టలో దిగిన తర్వాత ఈ సత్యనారాయణ కథ చెప్పేది ఇలా ఉంటుందండి. ఇక్కడ చాలామంది చేసుకుంటారు పూజలు. ఒక్క జంటకు వచ్చేసి 800 తీసుకున్నారు. ఇంతకుముందు ఎక్కువ తీసుకున్నారంట, కానీ అప్పుడు అన్నీ కావాల్సినవన్నీ ఇస్తుండే. ఇప్పుడేమో 800 తీసుకొని కొన్ని మాత్రమే ఇచ్చారు, కావాల్సినవి మాత్రమే. తమలపాకులు, పోకలు, వత్తులు, నూనె కొంచెం కొంచెం ఇచ్చారు. అరటిపళ్ళు మాత్రం మనమే తీసుకురావాలి. ఇంటి నుంచి సిరా నైవేద్యం మనమే తీసుకురావాలి. చాలామంది చేశారు. పొద్దున్నుంచి ఒక 2-3 సార్లు అయితే ఈ పూజ అనేది అవుతుందంట. పొద్దున్న 9 గంటలకైతే స్టార్ట్ అయింది మాకు. మళ్ళీ 12 గంటలకు ఒక బ్యాచ్, మళ్ళీ తర్వాత ఈవినింగ్ ఒక బ్యాచ్ అట్లా కూర్చుంటారంట. మేము కూడా చేయిద్దాం అనుకున్నాం, కానీ సడన్గా వీళ్ళు పెట్టుకునేసరికి మాకు ఎటు కుదరలేదు. చాలా బాగా అనిపించింది. పూజ అయిన తర్వాత హారతి ఇచ్చి ప్రదక్షిణ చేసి ఇంకా పంతులు వచ్చైతే అందరికీ ఆశీర్వదించి ఒళ్ళో కొబ్బరికాయ పెట్టి ఆశీర్వదించి వెళ్తాడనమాట. ఇంకా మేము అక్క వాళ్ళకు బట్టలు తీసుకెళ్ళాము. ఎవరికి చెప్పుకోలేదు. అంటే మనకు ఇట్లా ఎవరికి పిలవకుండా తక్కువ బడ్జెట్లో అవ్వాలంటే ఇట్లా బాగుంటుంది చేసుకుంటే. అక్క వాళ్ళు మేము అమ్మ మాత్రమే వెళ్ళినాము, ఎవరికి చెప్పలేదు. అందుకని చెప్పి మేము అక్క వాళ్ళకు అందరికీ బట్టలు తీసుకెళ్ళాము. ఇదంతా పూర్తయిన తర్వాత పైనకైతే వెళ్ళాము. బస్సులో ఫుల్ రష్ ఉన్నారని చెప్పేసి దేవుని దర్శనాని కోసమని ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. అందరికీ 100 రూపాయలు అయితే తీసుకున్నారు. 5 మెంబర్స్కి కలిపి 100 రూపాయలు తీసుకున్నారు. అక్కడ దర్శనానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు పిల్లల స్కూల్ లేదు కదా, చాలా పబ్లిక్ ఉన్నారు ఇప్పుడైతే. ఇంకా దర్శనం అయిన తర్వాత తినేసి ఇంకా బయలుదేరిపోయాము. వచ్చేటప్పుడు దారిలో ఈ తాటి ముంజలు తీసుకున్నాము. పాపం చాలా కష్టపడుతున్నారు ఎండలో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.